నాకు ఇచ్చినటువంటి అంశంలోకి నేను వస్తున్నాను. లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనంలో, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవమగలిగిన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ప్రత్యేకంగా ఇదిగో తండ్రి, శిలువ ధ్యాన కూడికల్లో ప్రత్యేకంగా ఆ 7వ మాటను ధ్యానించడానికి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రములైన. ఇప్పటి వరకు ఆ ప్రాంతాల్లో నా ప్రభా నీ నామాన్ని మహిమపరచడానికి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనములు. కావలసిన శక్తి నాకు దయచేయండి. ఇదిగో చివరి మాట మా తల్లి సంఘంతో కలిసి నేను మాట్లాడుతుండగా నాయన వినగలిగేటువంటి చెవి దయచేయండి, అలాగే గ్రహించుకునే మనసు ప్రతి ఒక్కరికి దయచేయమని, అలాగే నాకు రెండింతల ఆత్మబలమును శక్తి అనుగ్రహించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క చివరి మాట యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పలికిన చివరి మాట. ఈ మాట పలకడానికి ముందు నెరేషన్ మనం కొంచెం గమనిస్తే 44-45 వచనాల్లో చూద్దాము. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను, సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలయపు తెర నడిమికి చిరిగెను. ఇక్కడ చివరిగా యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్పుచున్నటువంటి ఈ మాట, చివరి మాట మాట్లాడేటువంటి ఆ సందర్భాన్ని, ఆ సిచ్యువేషన్ ఒకసారి మనము ఆలోచన చేస్తే, మధ్యాహ్నము 3 గంటల ప్రాంతము అనగా ఆ మధ్యాహ్నము నుంచి ఆ యొక్క దేశంలో చిమ్మ చీకటి అనగా 12 గంటల నుండే చీకటి కమ్మినట్లుగా మనం గమనిస్తాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు మొదటి 3 మాటలు వెలుగులో మాట్లాడాడు, తర్వాత 3 మాటలు చీకట్లోనే మాట్లాడినట్టుగా బైబిల్ పండితులు వ్యాఖ్యానిస్తారు. ఇక్కడ ఈ చివరి మాట ప్రభు మాట్లాడేటప్పుడు ఆ దేశము పరిస్థితి ఏ విధంగా ఉందంటే చిమ్మ చీకటి అనగా గాఢాంధకారంగా ఉందన్నమాట. ఈ గాఢాంధకారం అనేది దేనికి సాదృశ్యము? దేవుని యొక్క కోపము పాపానికి సాదృశ్యంగా ఉంటుంది. దేవుని యొక్క కోపము, ఆ పాపము, దాని శాపము ఏ రీతిగా ఉంటుందో అది ఇక్కడ స్పష్టంగా సూచించబడుచు ఉన్నది ప్రియులారా. అలాగే రెండవ యొక్క విషయంలో ఇక్కడ గమనిస్తే, గర్భాలయపు తెర నడిమికి చినిగెను అనడం. గర్భాలయము అనగా దేవుని సన్నిధికి ప్రజలకు మధ్య ఉన్నటువంటి ఆ తెర. ఇక్కడ అద్భుతం జరిగింది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఇందాక సహోదరి మాట్లాడినప్పుడు సమాప్తమైనదని చెప్పినప్పటికే కార్యం అంతా కూడా పూర్తయిపోయిందన్నమాట. ఇట్స్ ఫినిష్డ్, అంతా అయిపోయింది. ఇది చివరిగా ఇక జరిగేది తంతు మాత్రం కేవలం ఆత్మ అప్పగించుకోవడమే. ఆల్రెడీ అంతా ఫినిష్డ్. ఆయన మిషన్ ఇస్ కంప్లీటెడ్. ప్రభు వచ్చినటువంటి ఆయన పని ఏమిటో సంపూర్ణం చేసి ఆ మాట చెప్పి తల వంచి ఆత్మను అప్పగించిన కూడానే పెట్టాడు అక్కడ. ఇక్కడైతే లూకాసు వార్తలు ఎత్తి మళ్ళా ప్రత్యేకంగా ఆ మాట గురించి చెప్పబడి ఉంది. గమనించండి, ఇక్కడ ఆ గర్భాలయపు తెర అనగా అప్పటి వరకు దేవుని సన్నిధానానికి మనకు మధ్య ఈ తెర అనేది అడ్డుగా ఉంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన శిలువలో మరణించి ఆ యజ్ఞము, ఆ త్యాగము చేశాడో అప్పుడు ఆ యొక్క తెర అనేటువంటిది తొలగిపోయింది. ఆ అడ్డు తెర తొలగిపోయింది. అప్పుడు మనము ధారాళంగా దేవుని సన్నిధానానికి మనము చేరగలము అని అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో స్పష్టంగా మనం చూడగలము. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు మనకు దేవునితో సంబంధము, సన్నిహిత సంబంధము ఏర్పడింది. ఇదే సిలువలో జరిగినటువంటి మనకు ఫలితము. ఈ సిలువను ఇప్పుడు మనం 3 గంటల సేపు కూర్చొని ఈ సిలువను, ఆయన శ్రమలను గురించి ధ్యానిస్తూ, సిలువను మనం ధ్యానించడం లేదు కానీ సిలువలో యేసుక్రీస్తు ప్రభు వారి శ్రమలను మనం ధ్యానం చేస్తున్నాము. ఆ ధ్యానములో ఉద్దేశం ఏంటంటే మనకు
దేవుని సన్నిధానంలోకి ప్రవేశించడానికి ఒక దారి దొరికి, సిలువ దారి. ఇప్పుడు ఆయన శరీరం అనే తెర ద్వారా అది సజీవమైనటువంటి దారి మనకు ఏర్పాటు చేశాడు ప్రభువుల వారు. ఆ దారి గుండా మనము వెళ్ళడానికి ఇప్పుడు మనందరికీ బహు ధైర్యము కలిగి ఉన్నదని భక్తుడు చెప్తా ఉన్నాడనమాట. గమనించండి, ఇప్పుడు మన వాక్యంలోకి, మన అంశంలోకి వస్తే ఆ ప్రభువు చెప్పినటువంటి మాట, అప్పుడు యేసు గొప్ప శబ్దంతో, ఇక్కడ ఈ మాట స్పష్టంగా చాలా గొప్ప శబ్దంతో అన్నాడంట, గొప్ప శబ్దంతో చెప్పాడంట. ఏమంటున్నాడు? తండ్రి. చూడండి, ఫస్ట్ మాటలో తండ్రి అన్నాడు, మళ్ళా చివర తండ్రి అని సంబోధిస్తున్నాడు. మధ్యలో ఒకసారి దేవునితో మాట్లాడేటప్పుడు నా దేవా అని అంటున్నాడు. అంటే ఈ మొత్తం 7 మాటల్లో 3 మాటలు తండ్రితో మాట్లాడినాడు ప్రభు. తన తండ్రితో అంటే దేవునితో మాట్లాడినాడు. మొదటి మాట తండ్రి అన్నాడు, చివరి ఇక్కడ మళ్ళా తండ్రి అని సంబోధిస్తున్నాడు. ఇక్కడ తండ్రి అని సంబోధించడం ఆయనకు ఉన్న పర్సనల్ రిలేషన్, తండ్రితో తనకున్నటువంటి ఆ పర్సనల్ రిలేషన్షిప్ ఏంటో మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఆయనకు ఎటువంటి సంబంధం ఉందో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. చూడండి, ఎవరితోనైనా మనం మంచి రిలేషను, మనకి క్లోజ్ రిలేషను ఉన్నప్పుడు మనం చొరవగా మాట్లాడగలము, ఏదైనా వారి చేతికి మనం హ్యాండ్ ఓవర్ చేయగలము, ఏదైనా మనం ఇవ్వగలము. అలాగే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారికి తండ్రి అయిన దేవునితో అంత క్లోజ్ రిలేషను ఉంది కాబట్టి ఈయన తన ఆత్మను తండ్రి చేతిలో ధారాళంగా ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. అందులో మనకిక్కడ ఆయనలో ఉన్నటువంటి ఆ ఫెయిత్, విశ్వాసము, సంపూర్ణ విశ్వాసము దేవుని పట్ల, అనగా ఆయన పట్ల తనకున్నటువంటి సంపూర్ణ విశ్వాసంతో తన ఆత్మను దేవుని చేతిలో అప్పగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. చూడండి, మనం ఎవరికైనా ఏదైనా ఒక వస్తువు అప్పగించాలంటే మనకు వారి పట్ల ఏముండాలా? విశ్వసనీయత ఉండాలా, నమ్మకం ఉండాలా. అది లేనప్పుడు మనం ఇవ్వము. ఇక్కడ తండ్రి పట్ల తన కుమారుడికి ఆ విశ్వసనీయత ఉంది కాబట్టి తండ్రి చేతిలోకి తన ఆత్మను ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. అలా తండ్రి చేతిలో తన ఆత్మను పెడితే తనకు మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి నమ్మకం ఉంటుంది, అన్ని విషయాల్లో తనకు క్షేమమైన స్థితి ఉంటుందనే ఉద్దేశంతో తన ఆత్మను తండ్రికి అప్పగిస్తూ ఉంటున్నాడు ప్రియులారా. అయితే ఇది ఇంకొక విషయంలోకి వస్తే ప్రవచనం నెరవేర్పు కూడాను, ఈ మాట చెప్పడంలో ప్రవచనం నెరవేర్పు కూడా, అనగా కీర్తనల గ్రంథం 31:5 దయచేసి చదవగలిగితే, కీర్తనలో 31:5 అదే మాట ఉంటుంది, సేమ్. నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను, యెహోవా సత్యదేవా నన్ను విమోచించువాడవు నీవే. ఈ మాట దావీదు గారు పలికినట్టుగా అక్కడ ఉంది. అంటే నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అంటే, సత్యదేవా నన్ను విమోచించువాడవు నీవే అంటే పునరుద్ధానంలో మళ్ళీ విమోచించాలా, అనగా ఆత్మ మళ్ళీ తిరిగి తీసుకోవాలా, మళ్ళీ రావాలా ఆయనకి ఆత్మ. ఇప్పుడు మనము ఆత్మను, ఆ ప్రాణము ఎక్కడ పెడితే ఎవరికంటే వారికి సాతానికి మనం అప్పగించామంటే తిరిగి మన ఆత్మను మనము తిరిగి తీసుకోలేము. మనం ఏదైనా నమ్మకమైనటువంటి వారికి, నేను చివరిలో చెప్తాను ఆ విషయము, ఈ నమ్మకస్తులకి మనం ఆ ఆత్మను అప్పగించవలసిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది. ఇక్కడ గమనించండి, కీర్తనకారుడు అనగా దావీదు, ఇది ప్రవచనంగా చెప్పుకోవచ్చు. అలాగే దావీదు కష్టకాలంలో తన ఆత్మను అలా ఎప్పటికైనా సరే నా ఆత్మను నీ చేతిలో కానీ పెడితే అది సురక్షితంగా ఉంటుంది, నన్ను విమోచించు వాడవు నీవే అనే ఉద్దేశాన్ని ఆయన అక్కడ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాడనమాట. మొదటిగా ఇందులో మనము ప్రభువుకు తండ్రి పైన సంపూర్ణ విశ్వాసము, ఇది మొదటి అంశం. దాంట్లో రెండవదిగా స్వచ్ఛందంగా సమర్పణ కనిపిస్తుంది ఈ మాటలో. సమర్పణ అనగా అప్పగించుకోవడంలో సమర్పణ కూడా మనకి కనిపిస్తూ ఉంది. ఈ సమర్పణ కూడా ఎలా ఉంది? స్వచ్ఛందంగా ఉంది.
బలవంతంగా లేదు, స్వచ్ఛందంగా. ప్రభు అంటారు కదా, యోహాను సువార్త 10వ అధ్యాయము 17-18 వచనాల్లో, యోహాను సువార్త 10వ అధ్యాయము 17-18 వచనాల్లో, నేను దానిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఇక్కడ చక్కగా క్లియర్గా రాయబడింది, దానిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణాన్ని పెట్టుచున్నాడు. ఇక్కడ తండ్రి చేతికి ఆయన ఆత్మను అప్పగిస్తున్నాడంటే దాని అర్థం ఏంటి? మరలా తిరిగి తీసుకుంటాను అనేటువంటి ఒక కృత నిశ్చయంతో, ఒక దృఢ సంకల్పంతో, ఒక పూర్తి విశ్వాసంతో తండ్రి చేతుల్లోకి ఆయన సమర్పణ చేస్తున్నాడు. ఆయన ఆత్మను స్వచ్ఛందంగా సమర్పిస్తున్నాడు. అది ఎవరు బలవంతంగానో, లేకపోతే ఆయనని చాలామంది అంటారు ఆ రోమా సైనికులు, రోమా పిలాతు, లేకపోతే అక్కడ ప్రధాన యాజకులు వాళ్ళు ఆయన్ను సిలువ వేశారు, చంపారు అని వాక్యంలో కూడా చెప్పబడి ఉంది కదా, బైబిల్లోనే అపోస్తుల కార్యంలో ఉంటుంది. కానీ వాస్తవానికి అక్కడ వాళ్ళు ఆయన్ని వారు ఆయన్ని చంపడానికి కారకులయ్యారు అంతే. కేవలం నిమిత్త మార్పు. చంపేది ఎవరు, ఇక్కడ చంపబడేది ఎవరు, ఇదంతా కూడా దేవుని సంకల్పంలో జరిగేటువంటిదే. కానీ ఇది ఒక ప్రణాళికాబద్ధంగా జరిగేటువంటి కార్యము కాబట్టి ఇందులో ప్రత్యేకించి వారు చంపేదానికి ఆ మనుషులు వాళ్ళకు విలన్స్గా మనం చూపించాల్సిన అవసరం ఏమీ లేదనమాట. ఇక్కడంతా కూడా కేవలం వాళ్ళు కారణ జన్ములే, అంతవరకే వారిని మనం తీసుకోవాలి. అందుకే కదా ప్రభు వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అని ఆ మాట చెప్పడానికి. అదే ఆయన వాళ్ళని చూసి నవ్వుకొని ఉంటాడు. వాళ్ళు చేస్తున్నట్టు పనిని వాళ్ళని చూసి ఆయన నవ్వుకొని, వీరేమి చేయుచున్నారో సృష్టికర్తను వీరు ఈ రకంగా చేస్తున్నారే, ఇది వీరికి తెలిసి చేసింది కాదు, తెలియక చేసింది. కాబట్టి తెలియక చేసిన దాంట్లో ఎటువంటి దోషం లేదు, కాబట్టి వీళ్ళని క్షమించు అని ఆ మాట అక్కడ చెప్పడంలో అదే. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుని సిలువ పిలాతు దగ్గరకు తీసుకెళ్ళారు కదా. తీసుకెళ్ళినప్పుడు పిలాతు ఆయన కూడా అంటాడు కదా, నిన్ను విడిచిపెట్టడానికి మౌనంగా ఉంటాడు. మౌనంగా ఉంటే నిన్ను వదిలిపెట్టడానికి నాకు అధికారం ఉంది, నేను చంపడానికి అధికారం ఉంది, రాజు కదా, ఏమైనా చేయడానికి ఒక ఆర్డర్ ఇవ్వడానికి, డిక్లేర్ ఇవ్వడానికి నాకు అవకాశం ఉంది అంటే ఈయన అంటాడు కదా, నాకు పైనుండి నీకు అధికారం రాకపోతే నువ్వేమీ చేయలేవు. నన్ను చంపాలన్నా, నన్ను ఏమైనా చేయాలన్నా నీకు అధికారం ఎక్కడి నుంచి రావాలా? పైనుంచి రావాలి, అంటే దేవుని దగ్గర నుంచి రావాలి. ఇక్కడ ప్రభువుకు ఆ మరణశిక్ష రావడానికి ఎక్కడి నుంచి వచ్చింది? పైనుంచి వచ్చింది వాళ్ళకి అనుమతి. కాబట్టి ఇక్కడ మనము ఇదంతా కూడా ఆయన ఆ రీతిగా సిలువలో మరణించకపోతే ఈనాడు క్రైస్తవ్యం అనేది లేదు. ఎంతోమంది చనిపోయినారు, ఎంతోమంది పుట్టారు. పుట్టడం పెద్ద గొప్ప ఏం కాదు. మనం క్రీస్తు పుట్టుకను బాగా చేసుకుంటాం, క్రీస్తు పుట్టుక బాగా జరుపుకుంటాం. పుట్టడం అనేది పెద్ద ముఖ్యం కాదు, అది ఆయన జన్మ మాత్రమే. అయితే తర్వాత పరిణామాలే ప్రభువుని నిలబెట్టాయి. అసలు ఆయన పుట్టింది చరిత్రలో ఎక్కడా పెద్దగా మన బైబిల్లో రాస్తున్నారు కానీ వాటి గురించి ఏం లేదు. కాకపోతే ఇక్కడ మనం ఆయన మరణము తరువాత జరిగిందే అసలు భూమిని తల్లకిందులు చేసిన పరిస్థితి వచ్చేసింది కదా. శిష్యులు 12 మంది, కానీ ఈనాడు ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే 800 కోట్ల జనాభాలో 3 వంతులు జనాభా ప్రభువుని విశ్వసిస్తాను శిష్యులుగా ఉన్నారంటే ఇది కదా అసలైనటువంటి గుర్తింపు. ఆయన మరణం వల్ల కదా ఇదంతా జరిగింది. గోధుమ గింజ భూమిలో పడి చావనిదే అది ఎలాగూ ఫలించునంటాడు. అంటే అర్థం ఏంటి? ఆయన చనిపోకపోతే ఏమి లేదు, ఆయన చనిపోవాలా, ఖచ్చితంగా చనిపోవాలా. యేసు ప్రభువు వారు చనిపోకూడదని చాలా ప్రయత్నాలు జరిగాయి తెలుసా. కానీ వాటన్నిటిని యాక్సెప్ట్ చేయాల ప్రభు, వాటినన్నిటిని యాక్సెప్ట్ చేయాల. ఎందుకంటే ఖచ్చితంగా ఆయన చనిపోవడం వల్ల మనకి మేలు జరిగింది. అందుకే కదా గుడ్ ఫ్రైడే అంటే ఏమనుకుంటాం? మంచి శుక్రవారం. క్రిస్మస్కి అయితే హ్యాపీ క్రిస్మస్ అని సెకండ్ ఇచ్చుకుంటాం. గుడ్ ఫ్రైడే రోజు ఇచ్చుకున్నారు ఎవరన్నా? హ్యాపీ గుడ్ ఫ్రైడే అన్నారు ఎవరన్నా? అనరు. ఎందుకని? అది ఎంతో బాధకరం, సంతాప సభ జరపాలని పోయి అన్నట్టుగానే ఉంటాం. కానీ హ్యాపీ గుడ్ ఫ్రైడే, మనందరికీ శుభ శుక్రవారపు శుభాకాంక్షలు మీకు ప్రత్యేకించి.
చెప్పండి ఇప్పుడైనా. సేమ్ టు అనండి. ఓకే, థ్యాంక్ యూ. సరే, ఇకపోతే చివరిగా నేను ముగిస్తున్నాను. సంపూర్ణ విధేయత, సంపూర్ణ విశ్వాసము, సంపూర్ణ సమర్పణ, సంపూర్ణ విధేయత. విధేయతతో అక్కడ యోహాను సువార్త 19:30 ఏమంటాడు? ఆ తల వంచి ఆత్మను అప్పగించు. దేవుడికి తల వంచి శిరస్సు వంచి నమస్కరిస్తారు కదా విధేయతతో. అంటే తన శిరస్సు వంచి దేవుడికి ఆయనకు ఆత్మను ఏం చేశాడమ్మా? అప్పగించుకున్నాడు. ఫిలిప్పీ 2:8 చదవండి. ఫిలిప్పీ పత్రిక 2:8 ప్రకారంగా, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడు తన్ను తాను తగ్గించుకొను. శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించాడు. ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. ఇక్కడ తండ్రికి తల వంచి తన ఆత్మను అప్పగించుకుంటూ ఉన్నాడు. చివరిగా విజయానికి సంకేతము. శిలువ మరణము ఇది అపజయం కాదు, విజయం. శిలువ మరణం అనేది అపజయం కాదు, ఇది మనందరి విజయం. మనల్ని విజయముతో, విజయోత్సాహంతో మనల్ని ముందుకు తీసుకోవడానికి ఆయన ఏర్పాటు చేసింది ఇది. కాబట్టి ఈ శిలువ మరణం అనేటువంటిది ఆయన మరణాన్ని జయించాడు. కొరింథీ పత్రిక 1 కొరింథీ 15:55 అంటారు కదా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు చెప్పమా. మరణమా నీ విజయం ఎక్కడా? మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము చాలమ్మా. ఈ ధర్మశాస్త్రం ద్వారా మనకు ఏర్పడినటువంటి ఆ యొక్క పాపాన్ని, శాపాన్ని సంపూర్ణంగా తీసివేసి ఆయన విజయాన్ని ప్రకటించాడు. అందుకనే ఆయన గొప్ప శబ్దముతో అనే మాట అక్కడ రాయబడింది. గొప్ప శబ్దముతో కేక వేసి ఆత్మను అప్పగించుకుంటున్నాడు. ఇక ముగిస్తున్నాను. కాబట్టి మనముకి ఇది ఒక మార్గదర్శకంగా ఉంటుంది. ఇదే విధంగా విశ్వాసులు మనము ఏం చేయాలంటే మన ఆత్మలను మనము అప్పగించుకునే స్థితిలో ఉండాలి. స్టెఫెన్ అన్నాడు కదమ్మా, చనిపోయేటప్పుడు స్టెఫెన్ కూడా ఇదే మాట చెప్పాడు. అపోస్తుల కార్యము 7:59 స్టెఫెన్ ఒక మాట అన్నాడు. అపోస్తుల కార్యము 7:59 ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని పలుకుచుండగా, చూడమ్మా, ఆయన నా ఆత్మను చేర్చుకోమని స్టెఫెను మాట్లాడుతూ ఉన్నాడు. అంటే యేసు ప్రభు చూపించినటువంటి ఆ యొక్క మార్గదర్శకత్వంలో మాదిరిని ఈయన ఫాలో అయినాడు. అలాగే 1 పేతురు 4:17 పేతురు గారు అంటున్నారు, 1 పేతురు 4:17 పక్షపాతము లేకుండా అమ్మా 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం అదేనా? చాలమ్మా. 19వ వచనంలో, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ఇది మనం అందరము ప్రభువులో మనం చేయాల్సిన పని ఏంటంటే, దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్త. ఎవరు మనకు నమ్మకమైన సృష్టికర్త? దేవుడే. మన నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలు, అంటే మన ఆత్మలను మనము అప్పగించుకోవాలని యేసు ప్రభువారు మాదిరిగా ఈ మాటను శిలువలో పలికినాడు.
కనుక ప్రియులారా, ఆ ప్రకారంగా మనము జీవితాల్లో మలుచుకోవాలని నేను మీకు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.